నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈ నెల 30వ తేదీన ఏపీ జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం అండి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు తీసుకున్న కీలక నిర్ణయాల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారంగా అన్ని ప్రభుత్వ శాఖలు తమ పరిధిలోని గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి మే 30, 2025 నాటికి శాఖాపరమైన జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ జేఏసీ మొదటి సమావేశాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ సమావేశాలకు ఆయా శాఖల ఉన్నతాధికారులు అధ్యక్షతన వహించి ఉద్యోగ సంఘాల ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించాలి. ప్రస్తుతం సుమారు 120 ఆర్థిక సమస్యలు, 105 ఆర్థికేతర సమస్యలపై వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్నాయని ఈ సమస్యలను ప్రభుత్వం గుర్తించింది. ఈ సమస్యల ద్వారా ఉద్యోగుల విజ్ఞప్తులు, డిమాండ్లను పరిగణలోకి తీసుకొని వాటిని నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కరించాలి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం కూడా త్వరలో జరగనుందని, గత సమావేశం మార్చి 7, 2024 జరిగిందని ఈ ఉత్తర్వులలో పేర్కొన్నారు. శాఖాపరమైన సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలు, పరిష్కరించిన సమస్యలపై తీసుకున్న చర్యల నివేదికలను జూన్ 2, 2025 నాటికి ప్రభుత్వానికి సమర్పించాలని, తదుపరి సమావేశాలను ప్రతి 4 నెలలకోసారి క్రమం తప్పకుండా నిర్వహించాలని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ చర్యల ద్వారా ఉద్యోగుల సమస్యలను సత్వరమే పరిష్కరించి వారికి మెరుగైన పని వాతావరణం కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యంగా అయితే కనిపిస్తోంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు అత్యవసర ఉత్తర్వులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ. ఇక్కడ మనం చూడొచ్చు యుఓ నెంబరు. ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల సంక్షేమం ఏపీ సిపిఎస్ జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ రాష్ట్ర స్థాయి సమావేశం త్వరలో అయితే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారి చేత గుర్తింపు పొందిన డిఏ ఉద్యోగ సంఘాలతో నిర్వహించబడుట, అన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తమ శాఖాపరమైన జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించి తీసుకున్న చర్యల నివేదికలు ఏటీఆర్ఎస్ ప్రభుత్వానికి సమర్పించడం గురించి ఉత్తర్వులు. సూచన మనం చూడొచ్చు ఇక్కడ రెఫరెన్స్ సర్క్యులర్ మెమో 1, మెమో 2. పైన పేర్కొన్న సూచనల వైపు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు మరియు కార్యదర్శులు అందరినీ ఆకర్షించడం జరుగుతోంది ఈ దృష్టిని. సో పైన పేర్కొన్న మొదటి సూచన ప్రకారం అన్ని శాఖలు తమ అధ్యక్షతన గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో శాఖాపరమైన జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించి పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలి అని కోరటమైనది. రెండో సూచనలో ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన సమస్యలు, డిమాండ్ల జాబితాను తెలియజేస్తూ వాటిని తక్షణమే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కోరటమైనది. ఇప్పటి వరకు 120 ఆర్థిక మరియు 105 ఆర్థికేతర సమస్యలను వివిధ శాఖల్లో ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయని అయితే గుర్తించడం జరిగింది. ఇక అనేక సార్లు గుర్తు చేసినప్పటికీ తీసుకుంటున్న చర్యల నివేదికలు ఇంకా పెండింగ్లోనే అయితే ఉన్నాయి. పెండింగ్లో ఉన్న సమస్యల జాబితాను ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు కార్యదర్శులు దీంతో జత చేయడం జరిగిందనమాట. ఈ విషయంలో రాష్ట్ర స్థాయి జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ అనేది ఉద్యోగులు తమ విజ్ఞప్తులు లేదా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఒక ముఖ్యమైన వేదిక అని ప్రభుత్వం విజ్ఞప్తులపై నిర్దిష్ట కాల పరిమితిలో తగిన చర్యలు తీసుకోవాలని తెలియజేయడమైనది. చివరి జేఏసీ సమావేశం 7 మార్చి 2024 జరిగింది. తదుపరి జేఏసీ సమావేశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు త్వరలో నిర్వహించనున్నారు. కావున ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు ప్రధాన కార్యదర్శులు అందరూ కూడా ఈ క్రింది విధంగా చర్యలు తీసుకోవాలని కోరటమైనది. ఏంటంటే 2025-26 సంవత్సరానికి గాను శాఖాపరమైన జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ యొక్క మొదటి సమావేశాన్ని 30 మే 2025 నాటికి లేదా అంతకు ముందే తప్పనిసరిగా నిర్వహించి
సమావేశంలో లేవనెత్తిన సమస్యలపై నిర్దిష్ట కాల పరిమితిలో తగిన చర్యలు తీసుకోవాలి. పైన తెలిపిన సమావేశపు మినిట్స్ కాపీని ఈ శాఖకు పంపించాలి. మూడోది, తదుపరి శాఖాపరమైన జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశాలు ఉద్యోగ సంఘాలతో నిర్దేశిత షెడ్యూల్ ప్రకారంగా అనగా ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ శాఖకు తెలియజేస్తూ నిర్వహించేలాగా ఉండాలి. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన ఈ శాఖ ద్వారా జత చేయబడిన జాబితా ప్రకారం ఇప్పటికే తెలియజేయబడిన ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలపై తీసుకున్న చర్యల నివేదికను సమీక్షించి దానిని జూన్ 2, 2025 నాటికి తాజా సమాచారంతో పంపించాలి. పదవది, దీనిని అత్యవసరంగా పరిగణించాలి అని అయితే ఉత్తర్వులలో పేర్కొనడం జరిగింది. శంషేర్ సింగ్ రావత్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సర్వీసు మరియు మానవ వనరుల నిర్వహణ సంబంధించి డిపార్ట్మెంటు. సో వీరికి అందరూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు మరియు కార్యదర్శులు అంతా కూడా వర్తించేవారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు ఓఎస్డి ఆఫీసర్ ఆఫ్ స్పెషల్ డ్యూటీకి ఆర్డర్స్ను ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాధారణ పరిపాలనా శాఖ నుంచి జారీ చేయబడి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ విధంగా వివిధ ప్రభుత్వ శాఖలు గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని, పెండింగ్లో ఉన్న ఆర్థికంగా 120 మరియు ఆర్థికేతర 105 సమస్యలను తీసుకున్న చర్యల నివేదికలను ఏటీఆర్ఎస్కు సమర్పించాలని ఆదేశిస్తుంది. ముఖ్యంగా 2025-26 సంవత్సరానికి మొదటి శాఖాపరమైన జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశాన్ని 30 మే 2025 లోపు నిర్వహించాలని అయితే నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని, అలాగే ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ సమావేశాలు జరిగేలాగా చూడాలని, తీసుకున్న చర్యల నివేదికను 2 జూన్ 2025 లోపల సమర్పించాలని ఉత్తర్వుల ఉద్దేశం నిర్దేశిస్తుంది. మరి ఈ విషయాన్ని అత్యవసరంగా పరిగణించాల్సిన స్పష్టత కూడా స్పష్టం చేస్తోంది. త్వరలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి జాయింట్ సాఫ్ట్ కౌన్సిల్ సమావేశం కూడా జరగనుంది. సో ముఖ్యాంశాలు: శాఖాపరమైన జేఏసీ సమావేశాలు 30 జూన్ 2025 లోపల నిర్వహించాలి. ఉద్యోగ సంఘాల భాగస్వామ్యం, చర్చలకు ఆహ్వానం. పెండింగ్ సమస్యలు ఆర్థికంగా చూసుకుంటే 120, ఆర్థికేతరంగా చూసుకుంటే 105. రాష్ట్ర స్థాయి జేఏసీ త్వరలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన అయితే జరగనుంది. చర్యల నివేదిక ఏటీఆర్ రాష్ట్ర జూన్ 2, 2025 లోపల సమర్పించాలి. తదుపరి సమావేశాలు ప్రతి 4 నెలలకు ఒకసారి ఈ విధంగా సమావేశాలు అయితే నిర్వహిస్తూ ఉండడం జరుగుతుందన్నమాట. దీని ద్వారా ఉద్యోగ పెన్షన్ల యొక్క ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలను కొద్ది గొప్ప తీర్చడానికి వీలవుతుందన్నమాట.